Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. ఓహో, ఆట గురించి బాగా చదువుకొచ్చావు. నువ్వు గెలవాలనుకుంటే ఒకే దారుంది. నీ ఇష్టదైవాన్ని చక్కగా వేడుకో, గెలవచ్చు. ఆడవా, ఓడిపోయే చివరి నిమిషం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. నా బుద్ధి బలమును చూసి నీకేమనిపించుతున్నది? నాకేం అనిపించలేదు. ఆరిపోయే దీపం ఇలాగే వెలుగుతుందా? చూపిస్తాను. నాతో ఉంటూ నాకే నామం పెడుతున్నారే. ప్రియా, కాసేపు ఆట చూసిపోదాం. వద్దులే, అప్పారావు బాబు ఎలా ఓడిపోతాడో మనం తెలుసుకోవాలిగా. సరే రా. నిన్ను ఒక్క పోటీలోనైనా దెబ్బతీసిన తర్వాత నేను సర్వీస్ కమిషన్ టెస్ట్ రాస్తారా? దానికి నీకు ఏజ్ బారే 5 ఏళ్ళు అయిపోయింది. చెక్. అటు చూడు, ఇటు చూడు. ఓడిపోయింది కానీ దబాయిస్తున్నారా? నేను చూసావా? సరే పదం పద, నువ్వు ఉన్నావు వదిలేశాను. ఇంకెక్క తోడుస్తాను. శ్రీకృష్ణ పరమాత్మని జన్మ నక్షత్రం ఇది. కేశవా, మాధవ, అత్యద్భుతమైన నక్షత్రం ఇది. చిలక చెప్తోంది, కన్నం బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. అది మీ మొహంలోనే తెలుస్తోంది. కేశవా, గోవిందా, కానీ ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో గడ్డు రోజులు నడుస్తున్నాయి నీ చిలక చెప్తోందమ్మా. ఫల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం నుంచి దివ్యంగా ఉంటుంది. ఈ 5 మాసాల కాలం కొంచెం కష్టకాలమే తల్లి. నిజం చెప్పినా మీ మనసు బాధపడకూడదమ్మా. చెప్పమంటారా తల్లి? ఒక కూనీ కోరిగా మారేటువంటి అవకాశం ఈ జాతకంలో తెలుస్తోంది. నిజంగానా? పక్షిశాస్త్రం సత్యమైనది. ఈ చిలక అబద్ధం ఆడదమ్మా. ఎవరిని చంపుతాడు? అప్పారావునే ఉంటుంది. ఈ 5 మాసాల తర్వాత మీ అబ్బాయి ఈ ఊరికే గొప్పవాడవుతాడమ్మా. అతన్ని నేల మీద నడవనివ్వరు. అందరూ వెతుక్కుంటూ వస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. ప్రధానమంత్రి అవుతాడా? అరే, నోరు మూసుకోరా. ఎవరి కుర్రాడు? దోష నివారణకి పరిహారం ఏం లేదా? ఉందమ్మా. ముందుగా మీరు తృణమో ఫలమో దక్షిణ నా చేతిలో పెట్టండి. रिम्बो चलाए सूर्य ग्रहण बंदा गाड़ी बलि न सकते त्यो मंदा गाड़ी चुटाए लावनु पड़ तारा रक्षक आवने छा रोहिणी नक्षत्र को सूर्योदय वेला रक्षक जन्मिन छा अथो नाम धेस्य रोहिणी नक्षत्रम ఇంక ఇప్పుడు ఏం చేద్దాం? నా ఉద్దేశంలో దీనికి ఒకే ఒక మార్గం ఉంది. విసా వచ్చేదాకా ఆగడం మంచిది కాదు. జ్యోతిషుడు అదేగా చెప్పాడు. 10-15 సంవత్సరాల నుంచి ఏ రాకపోకలు లేకుండా ఉన్నాం. ఒక అవసరం వచ్చిందని కృష్ణమూర్తిని సహాయం కోరడం. వాడితో తెగదెంపులు చేసుకున్నది మనం కాదు కదా, మా నాన్నగారే కదా. మన మీద వాడికి ఎలాంటి ద్వేషం ఉండదు. అశోకుని మరి కొన్నాళ్లు అక్కడే ఉంచుకోమంటే కృష్ణమూర్తి చాలా సంతోషిస్తాడు. గల్ఫ్కు వెళ్ళారంటే వెళ్ళనన్నవాడు నేపాల్కి వెళ్ళమంటే వెళ్తాడా? దానికో మార్గం ఉంది. అనయ్య,
చిన్నమావయ్య కూతురు నువ్వు చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తాతయ్య షష్టి పూర్తికొచ్చిందిగా. ఇప్పుడు చాలా అందంగా ఉందట. ఎవరు చెప్పారు? అమ్మా. కానీ అమ్మ ఈ మధ్యకాలంలో దాన్ని చూడలేదే. అదే నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారట. అంత అందంగా ఉండడానికి వీల్లేదు. అత్తయ్య నేపాలీ కదా, చప్పడి ముక్కుతో అదోలా ఉంటుంది. అయ్యో కాదనయ్యా, అశ్విని వదిన బామ్మ పోలికట. ఎలాగో నువ్వు వెళ్తున్నావుగా. నేనే వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే మానే. ఈ ఇంటికి కావాల్సిన కోడలు నీకు ఇష్టం లేదంటే ఏ కూరకారో కట్టుకుంటుంది. పోవే నువ్వు. వెళ్తున్నానులే. అంత అందంగా ఉంటుందా? అదే నిజమైతే గూర్ఖాన్ ఎందుకు చేసుకోవాలి నేనుండగా? విష్ణు నీళ్ళలో వాడొకడు, వీడికి తోక. వెళ్ళి పడుకోవే. బంగారం లాంటి నిద్ర పాడు చేసి. నా కొడుకు భయపడిపోయాడు. నువ్వు పడుకో నాయనా, పడుకో. వాడిని అసలు ఏదో ఒక రోజు నేనే నీళ్ళలోకి తోసేయాలనుకున్నాను. ఈడుకు మించిన వాడి వాగుడు విని ఎవరో తోసేస్తుంటారు. పోవే. ఇలా ఇవ్వు. అక్కడ ఇంకా పైన. చీమ కుట్టిందా? కొట్టానంటే కళ్ళు తిరిగిపోతాయి. వీటన్నిటికీ వాణి పిలవచ్చుగా. వెళ్ళి పిలిచినట్టే. పాటల పోటీలో ఓడిపోయానన్న కోపంలో ఉండగా ఆర్ట్స్ క్లబ్ ఫంక్షన్ పువ్వులు కావాలని అడిగితే ఆ కూతురు జుట్టు పీకేస్తుంది. వాణ్ణి తక్కువ చేసి మాట్లాడడం నీలో కొంచెం ఎక్కువగా ఉంది. ఏదేమైనా వాడిని పెళ్లి చేసుకునే పిల్లవు నువ్వు, అది మర్చిపోక. తాళి కట్టాక నేనే గౌరవిస్తాను. ఇప్పటి నుంచి అణిగిమణిగా ఉండక్కర్లేదు. కొంచెం ముక్కోపం, కొంచెం అసూయ, ఇంకొంచెం అమాయకత్వం వాడికి ఉన్నాయి. పాపం అన్నిటికీ నువ్వు నన్ను పిలవడంతోనే వాడికి ద్వేషం. నీ వల్ల కాదంటే కాదని చెప్పు. నన్ను మార్చడానికి ప్రయత్నించుకో. నేనే కోసుకుంటాను. కోసుకో. గొప్ప సలహా ఇచ్చాడు. చూడు. పరావా, ఇది మామూలుగా వదిలేసే విషయం కాదురా. మరి అప్పారావు గారు చేసుకునే పిల్లని తెలిసి కూడా అడిట్టాడు పనులు చేస్తున్నాడే. ఆటల పోటీల్లో మనం ఓడించాడు అంటే ఓర్చుకోవచ్చు. జీవితంలో కూడా ఓడించాలనుకోవడం. అప్పారావు బతుకులు పాడు చేసి నేపాల్ జారుకోవాలని ప్లాన్. అక్కడ కూడా ఉందిగా మామ కూతురు. లేదు, వాడు వెళ్ళడు. ఫ్లైట్ లో వెళ్ళడానికి వాడిలో కదిలే శక్తి ఉంటే కదా వెళ్ళేది. వాడు వెళ్ళడు. తప్పకుండా రే అప్ప
అప్పారావు నువ్వా? అవును మనమే బే. నన్ను కాదని నువ్వు దేశం వదిలి వెళ్ళిపోతావురా. వెళ్లే ముందు నా నుంచి నీకు చిన్న బహుమానం. సైకిల్ పోరా రాయ్ శివ, ఇది కాళ్ళు చేతులు తీసేయండి రా. కుంఫు, కరాటే, కుస్తీ, కర్రసాము కలిస్తే అశోక్ రా. రే వాడంతా ఒట్టి గ్యాస్ రా. ఇచ్చిన డబ్బులకి వాయించండి. కోటతో పారిపడరా. సార్ నేను కాదు, వాళ్ళే నన్ను కొట్టింది. పోలీస్ స్టేషన్ లో నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. స్టేషన్ లో చెప్పుకోడంట సార్. నా మాట నమ్మండి సార్. रिम्बोचे तिम्रो हातबाट झुक्नाऊ, अहिले छिनको कुरा हो. रिम्बोचेलाई जति सक्यो छिटो खोजिन पर्यो. के तिमी अझै हुन चाहँदैनौ? तिमीले काम गर्न सक्छौ. అన్నయ్య అన్నీ సర్ది పెట్టేశాను. పూర్ణాలు బూర్లంటే కృష్ణమూర్తికి ప్రాణం. ఇటువంటివి అక్కడ దొరకవు కదూ. చిన్న మావయ్యలాగా నువ్వు కూడా అక్కడే ఉండిపోవాలనుకోకు, మళ్ళీ వచ్చేయాలి. అమ్మతో చెప్పిన చిలక జోష్యం వాడు రమ్మని చెప్పకుండా మళ్ళీ ఇక్కడికి రాగలనా? ఎగతాళి చేయకండర్రా, అన్నీ ఆయన చెప్పినట్టే జరిగాయి కదా. బాబు అశోక్, ఇది ఉంచుకో. కృష్ణమూర్తిని డబ్బేం అడక్కు. అడ్రస్ దగ్గరుందా? తీసుకున్నా. కృష్ణమూర్తి ఎయిర్పోర్ట్ కు వస్తాడు. నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు. ఇప్పుడు ఆనవాళ్ళ పట్లేడు. అదంతా నేను చూసుకుంటాలే. ఇక ఆలస్యం చేయకు. సరే, మేము చెప్పిందంత జ్ఞాపకం ఉందా నాయన? వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. వస్తా.
రాలేదేంటి? టాక్సీ 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 స్టాప్. कैप्टन के मूर्ति कांतिपथ काठमांडू. मालूम मालूम मालूम. हाँ डिक्की ओपन डिक्की. ठीक है. ये इधर नहीं रख सकता, अंदर रखना पड़ेगा. मैं अंदर करता ना. तुम रखेगा. ठीक. నా బ్యాగు ఆగు ఆగక్కడ. సార్ ఆ కుర్రాడు బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడ కూడా ఓ జాక్ ఇచ్చానా? అయ్యో టాక్సీ నేను ఎక్కడ? టాక్సీ ఆగు. అయ్యో క్షమించు సోదరా, క్షమించు క్షమించు. అయ్యో భగవంతుడా, నా బ్యాగు, నా పెట్టె, నా డైరీ, చిన్న మావయ్య. सर वन कैप्टन के मूर्ति काठमांडू मालूम. सर रिटायर्ड कैप्टन के मूर्ति का घर सर. अरे जाने सर, रिटायर्ड कैप्टन सर काठमांडू के मूर्ति मालूम. अरे तुम्हें जाएंगे कि नहीं सर? रिटायर्ड कैप्टन के मूर्ति सर. सर के मूर्ति कैप. जाओ जाओ, अरे हटाओ. सर एक्सक्यूज मी, वन कैप्टन के मूर्ति का घर काठमांडू मालूम. सॉरी मालूम सर, रिटायर्ड कैप्टन. స్వస్థ పని రామ్రోజా తారచోరి తబై కంగర్ నోస్. ఆ భాషలో ఏం తిడుతుందో ఏమిటో. ఇలా అమాయకుల్ని దేశాంతరం సాగనంపితే వాళ్ళ కొరిగే లాభం ఏమిటో. చిలక శాస్త్రం అట, జ్యోతిష్యం అట. వాడే గాని నా చేతికి చిక్కితే ఈ చొక్కాలు పిండినట్టు పిండి. గోవింద. ట్రైను దొంగవి కాదా? దేవుడా, నా పర్సు ఉండాలి. అమ్మయ్యా, అడ్రస్ దొరికింది. మరైతే నువ్వెందుకు నా బ్యాగ్ ఏడి? అడ్రస్ దొరికింది కదా.
కావాలా? పూర్ణం బూరెలు, స్వీట్ బూరె. ఏ ప్రాంతం వాళ్ళైనా తినొచ్చు, తిను. నీ గుండులా ఉంది కదూ. ఏంటి నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? తుమారా నామ్ క్యా హై? రింపోచే. రింపోచే. రింపోచే? అదేంటి పోచా? రిమ్ అంటే సైకిల్ రిమ్, పోచా అంటే గడ్డి పోచా. నీ పేరుకి రూపానికి సంబంధమే లేదే. నీకు నేను పేరు పెడతాను. బాలకృష్ణుడిలా ఉన్న ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ. నేను అశోక్ని. నువ్వు నన్ను అశోక్ అన్నా అని పిలవచ్చు. అశోక్ అన్నా. అచ్చా హై? ఒక టీ తాగుదాం. చాయ్ 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 పియా. చాయ్ ఇది మాత్రం అర్థమవుతుంది. నువ్వు తాగు, నేను డబ్బులు. పైసా. ముద్దు కృష్ణ ఎడిపోయాడు. ముద్దు కృష్ణ స్టాప్ 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 స్టాప్. అయ్యో అబ్బా, ఎంత పెద్దిల్లు. సినిమాయా సూపర్ కారు. చిన్న మామయ్య బాగా డబ్బున్న మంచి నేపాలీ పాపను సెటప్ చేసినట్టున్నాడు. దొంగ మామయ్య. తెరుస్తారు. చిన్న మావయ్య నమస్కారం. ఇది బాల ఆశీర్వాదం. అయ్యో कोई बावला आ रहा क्या? బావులా పిచ్చాడా? చిన్న మావయ్య. అసలు ఎవరా నువ్వు? నేను అశోక్ని. అశోక్ మావయ్య, నువ్వు నన్ను ఎప్పుడో చిన్న వయసులో చూసావు. అమ్మ లెటర్ రాసిందిగా. నువ్వెందుకు మా ఎయిర్పోర్ట్ కు రాలేదు? నువ్వు రాకపోవడంతో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా తెలుసా? నా బ్యాగ్ పోయి అడ్రస్ సరిగా చచ్చిపోయాను అనుకో. టోపీ మావయ్య. నేను వాడి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు. పంచమే జావు. నేపాలీ అత్తయ్య ఇంతవరకు మన తెలుగు నేర్చుకోలేదా చిన్న మావయ్య? నా భార్య డీటెయిల్స్ తర్వాత చెబుతాను. హూ ఆర్ యూ? తుమ్ కౌన్? నువ్వెవరు? నీకేం కావాలి? వాట్ యు వాంట్? ఇందాకని చెప్తున్నానుగా నేను అశోక్ని. నీ సొంత అక్కయ్య కొడుకుని, ఆనంద్ మోహన్ సుమతి గారుల కొడుకుని, అడుసుమిల్లి అశోక్ని. అశోక? నేనే. నిన్ను కాదురా బాబు. అశోక? అశోక పిలిచావా మాయా? రే అప్పారావు, నువ్వెలా నేపాల్కి? అప్పారావా? వీడేవాడు చిన్నమాయా? రే అప్పారావు, వేళకోవాలనుకో. నేనెవరన్నా? నువ్వు చెప్పావే సుమతక్క కొడుకునని. ఆ అశోక్ వీడు. అయ్యో కాదు చిన్నమావయ్య, వీడు వసుమతి పెద్దమ్మ కొడుకు అప్పారావు. నేనే అశోక్ని. వీడు మా కుటుంబ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెబుతున్నాడే. ఏమిట్రా అశోక్? ఇది ఫ్రాడ్ వ్యవహారాలకి ఓ టెక్నిక్ ఉంది. మన కుటుంబ చరిత్ర గురించి అన్ని వివరాలు వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకుని మన చీట్ చేయడానికే వచ్చాడు. నేపాల్ లో కూడా పోలీస్ స్టేషన్ ఉందని వాడికి చెప్పు. మావయ్య, వీడు చెప్పేది నమ్మద్దు. వీడు నోరు తెరిచేదల్లా తినడానికి, అబద్ధాలు ఆడడానికి మాత్రమే. చిన్నమావయ్య, ఇక ఆలస్యం చేయొద్దు. ఇక్కడికి దిక్కు లేకుండా వచ్చిన తెలుగు వాడనే
జాలితో 200 నేపాలి మనీస్ ఇచ్చి పంపించు, నేను వెళ్ళి యాపలతో పళ్ళతో. నేనెవరో చిరమాయితో చెప్పిన తర్వాత పళ్ళు తోముకో, లేదంటే తోమడానికి పళ్ళుండవు. అయ్యో అరాచకం చేయడానికి వచ్చాడు. వీడి బ్యాగ్ లో రివాల్వర్ ఉంది. అంబులెన్స్ పిలవండి, పోలీసులు పిలవండి బాబు. అయ్యో వీడు ఆంధ్ర నుంచి వచ్చిన కాశ్మీర్ టెర్రరిస్ట్, నన్ను కాపాడు బాబు. అశ్విని దగ్గరికి రాకు, వీడు రక్కుచాడు, పిచ్చాడు. అశ్విని ఇతను ఇక్కడికే వచ్చాడా? నీకు వీడు తెలుసామ్మా? ఇతనే నేను నా ఫ్లాష్ దొంగిలించాలని చూశాడు. నువ్వు వినలేదు, వీడు పక్క దొంగ రాస్కల్. బయటికి మావయ్య నువ్వు అని చెప్పు, నేను వీడు బయట తెరవేస్తాను. ఏంటా బంకల కూతురులే, అబ్రకదబ్రా అప్పరావుతో పెట్టుకుంటే అప్పడంలో నలిపేస్తాను. పోరా Get out! Oh!